వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ 2024 నోటిఫికేషన్కి సంబంధించిన CBT2 షిఫ్ట్ 1 బిట్లు 13వ తారీఖు అక్టోబర్ నెల 2025న వచ్చిన 35 మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందామండి. ఓకేనా. నోటిఫికేషన్ 2024, CBT2 జరిగింది 2025. ఓకే, మ్యాథ్స్ బిట్స్ అది కూడా మీకు పర్టికులర్లీ తెలుగులోనే ఉంటాయండి, తెలుగు. ఓకే, అలాగే మన నాని క్లాసెస్ అనే యాప్ ఉండిద్ది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇందులో మీకు టెక్నీషియన్ 3కి సంబంధించిన మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండిద్ది. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇది 20 రూపీస్ మాత్రమే. ఓకే, అలాగే కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోండి. ఓకే, ఇది నా సజెషన్. ఓకే, చూద్దామండి. మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం తెలుగులోనే ఉండిద్ది. నేను తెలుగులోనే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1. ఒక వ్యక్తి 19, 8, 5 వేగాలతో సమాన దూరాలని ప్రయాణించినచో మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం అంటే యావరేజ్ స్పీడ్ అడిగాడండి. యావరేజ్ స్పీడ్. సమాన దూరం అంటే 3 ఈక్వల్ డిస్టెన్స్. అసలు ఈ ఈక్వల్ డిస్టెన్స్ ఎంత? మనకి ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ స్పీడ్స్. వీటి యొక్క HCF అనేది 1 అండి. ఈ 5కి, 8కి, 19కి HCF అనేది 1. కాబట్టి 3 ఇంటూ ABC బై AB ప్లస్ BC ప్లస్ CA. ఇది A, ఇది B, ఇది C అనుకోండి. 3 ఇంటూ 5, 8, 19. A ఇంటూ B 5 ఇంటూ 8 40. B ఇంటూ C 80 72. 80 72. 18 ఇంటూ 19 80 72 152 ప్లస్ C ఇంటూ A 95. We will get 40 ఇంటూ 3 120 ఇంటూ 19. ఓవరాల్గా మనకి 2280 వస్తుందండి. ఇక్కడ 3 ఎందుకు తీసుకున్నామంటే 3 స్పీడ్స్ ఉన్నాయి కదా, అందుకని 3 ఈక్వల్ డిస్టెన్స్. ABC అంటే ఎల్సిఎం ఆఫ్ స్పీడ్స్ అండి. అప్పుడు మనకి ఇది టోటల్ డిస్టెన్స్ అయింది, ఇది టోటల్ టైం అయింది. ఇదే కదా మనకి యావరేజ్ స్పీడ్ అంటే. ఓకే, కింద డినామినేటర్ 192 95 287. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 7 ఉంది, అంటే 0 రావాలి. 7 ఇంటూ 7 9. 9 ప్లస్ 1 0. ఓకే. 7 ఇంటూ 3 1. 1 ప్లస్ 1 2. నాట్ ఓకే. 7 ఇక్కడ 300 అనుకుంటే ఇది సుమారుగా ఎన్నిసార్లు అండి? 7 టైమ్స్, అంటే 2100. ఇక్కడ 7 ఉంది కదా, అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నేను చాలా స్లోగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఐడియా ఉంటే స్కిప్ చేసుకోండి, ఇది నా సజెషన్. ఎందుకంటే యూట్యూబ్లో మనం ఒక వీడియో పెట్టామంటే ఆల్ కేటగిరీ మెంబర్స్ ఉంటారు. అందులో అసలు తెలియని వాళ్ళు ఉంటారు, ఈజీ వాళ్ళు ఉంటారు, మోడరేట్ వాళ్ళు ఉంటారు, చాలా స్పీడ్గా చేసే వాళ్ళు ఉంటారు. అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ చెప్తున్నాను. ఈ కేటగిరీని అంటే అసలు ఏం తెలియని వాళ్ళకి కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను, అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ పార్ట్ నుంచి ఇచ్చాడండి, చూద్దాము. ఇన్నర్ బ్రాకెట్ నుంచి వద్దాము. 7 10 3. ఇక్కడ మైనస్ ఉంది కదా, -3 12 9 ఇంటూ ఈ ఇంటూ ఇక్కడికి 2 టైమ్స్ 2 ఇంటూ 9 18 డివైడెడ్ బై 72. హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్.
ఓకే, ఇన్నర్ బ్రాకెట్ నుంచి ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, ఈ విధంగా వచ్చామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి మిక్చర్ అండ్ ఎలిగేషన్ అనే పార్ట్ నుంచి వచ్చింది. ఒక స్వచ్ఛమైన నెయ్యి ధర అంటే ప్యూర్ గీ 112. మనకి ఎలిగేషన్ ప్రాసెస్ తెలుసు కదా, కాస్ట్ ప్రైస్ 1, కాస్ట్ ప్రైస్ 2, ఓవరాల్ కాస్ట్ ప్రైస్. మనకి ఇక్కడ ఆ రేషియో వచ్చింది, మనకి మిక్చర్ రేషియో వచ్చింది అన్నమాట. ఓకే, A:B అనుకోండి, ఇది మనం చేసేటువంటి ప్రొసీజర్. ఓకే, అలాగే 56 వెజిటేబుల్ ఆయిల్, దానిని కల్తీ చేసిన అంటే మిక్సింగ్ చేస్తున్నాడు, ప్యూర్ నెయ్యిని అలాగే వెజిటేబుల్ ఆయిల్ని కలుపుతున్నాడు. వెజిటేబుల్ ఆయిల్ ధర ఎంత అండి? 56 రూపీస్. ఈ రెండింటిని మిక్చర్ చేసి ఓవరాల్ మిక్చర్ సెల్లింగ్ ప్రైస్ చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, కాస్ట్ ప్రైస్ 1, కాస్ట్ ప్రైస్ 2, ఇక్కడ మనకి తీసుకోవాల్సింది ఓవరాల్ కాస్ట్ ప్రైస్. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక నిజాయితీ లేని దుకాణదారుడు ఆ మిశ్రమాన్ని 91 చొప్పున అమ్మి 30% లాభాన్ని పొందుతున్నాడు. అంటే ఇక్కడ మనకి పాయింట్ ఏం చెప్తున్నారండి, సెల్లింగ్ ప్రైస్ అనేది 130, దట్ ఈజ్ ఈక్వల్ టు 91 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ 91, కానీ మనకు కావాల్సింది ఓవరాల్ కాస్ట్ ప్రైస్ కదా, అంటే ఈ పార్ట్ కదా. ఓవరాల్ కాస్ట్ ప్రైస్ అంటే 100%. 13 హౌ మెనీ టైమ్స్? 7 టైమ్స్. అంటే 70 రూపీస్ అనేది మనకి ఓవరాల్ కాస్ట్ ప్రైస్ అవుతుందండి, 70 రూపీస్. ఇప్పుడు డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 14. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? 14:, ఇక్కడ డిఫరెన్స్ 40. ఒక్క నిమిషం, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? 42. హౌ మెనీ టైమ్స్? 1:3 రేషియో. మనల్ని అడిగింది అదే కదా, రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపాడు. ఏ నిష్పత్తిలో అండి? గీ అనేది 1 నిష్పత్తి అయితే 3 పార్ట్స్ అనేది వెజిటేబుల్ ఆయిల్, టోటల్ 4 పార్ట్స్. ఓకేనా? ఒక ట్యాక్సీ స్టాండ్ నుంచి 2 క్యాబులు 12 నిమిషాల వ్యవధిలో బయలుదేరాయండి. అంటే ఒక ట్యాక్సీ స్టాండ్, ఇది స్టాండ్ అనుకుంటే 2 క్యాబులు, క్యాబ్ 1, క్యాబ్ 2 అనుకోండి, 12 నిమిషాల కాల వ్యవధిలో. అంటే ఇది బయలుదేరిన తర్వాత ఇది బయలుదేరింది, వీటి మధ్య టైం డిఫరెన్స్ ఎంత? 12 మినిట్స్. ఓకే, 57 km/h వేగంతో ప్రారంభమై, అంటే 2 క్యాబుల యొక్క స్పీడ్ ఎంత అండి? 57 km/h. ఈ స్పీడ్తో వెళ్తున్నాయి. అయితే ఒకే దిశలో వెళ్తాయి రెండు కూడా. వ్యతిరేక దిశలో ట్యాక్సీ స్టాండ్ వైపు వస్తున్న ఒక వ్యక్తి 10 నిమిషాల వ్యవధిలో క్యాబులను కలిసినచో, అంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఇతను ఈ సైడ్ వస్తున్నాడు, ఇతని యొక్క స్పీడ్ ఎంతో చెప్పాడా? చెప్పలేదు. కానీ ఇతను ఏం చేస్తాడంటే, ఇక్కడ క్యాబ్ 1ని మీట్ అయ్యాడు అనుకోండి, రెండు మీట్ అయ్యారు అనుకుంటే, ఇక్కడ క్యాబ్ 2ని మీట్ అయ్యాడు అనుకుంటే, ఇక్కడ గ్యాప్ ఎంత? టైం డిఫరెన్స్ 10 మినిట్స్ అని చెప్తున్నాడు. అంటే ఒక పర్సన్ ఆ రెండింటిని 10 మినిట్స్ డిఫరెన్స్లో క్రాస్ అవుతున్నాడు. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉండిద్దండి, మెన్ స్పీడ్ ఇంటూ మెన్ టైం. అంటే మెన్ దగ్గర కలిసిన టైం ఎంత? 10. కార్ మైనస్ మెన్ టైం డిఫరెన్స్ ఇంటూ కార్ స్పీడ్. మెన్ స్పీడ్ ఎంత అండి? మెన్ స్పీడ్ మనం కనుక్కోవాలి. టైం ఎంత? 10. ఇక్కడ కార్కి మెన్కి టైం డిఫరెన్స్ ఎంత? కారు 12, ఇక్కడ మెన్ 10, టైం డిఫరెన్స్ 2 మినిట్స్. 2 మినిట్స్. ఇక్కడ మినిట్స్ ఇక్కడ మినిట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కార్ స్పీడ్ ఎంత అండి? 57. ఇది 5 టైమ్స్ 5, 1 పాయింట్ అంటే 55, ఇంకొక 2 ఉంటుంది, 2 ఉందంటే 4, 11.4 km/hతో మనకి మెన్ స్పీడ్ ఉంటుంది. ఇది ఫార్ములా, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి టైం స్పీడ్ డిస్టెన్స్ నుంచి వచ్చిందండి ఈ క్వశ్చన్. ఇది కొంతమందికి ఇది మోడరేట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా
మోడరేట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. మోడరేట్ ఇది కొంచెం 1 స్టార్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. అంటే కొంచెం ఇంపార్టెంట్లో అంటే హార్డ్లో బేసిక్ హార్డ్ అనుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దీనికి నేను 3 స్టార్ ఇస్తానండి. అంటే మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, ఇది మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్ నుంచి ఈ క్వశ్చన్ రావటం జరిగింది. దిగువ నది ప్రవాహ వేగము అంటే డౌన్ స్ట్రీమ్ వేగం అనేది 125 మరియు ఎగువ నది ప్రవాహ వేగము అంటే అప్పర్ 25 km/h. ఇందులో మనకి పడవది గమనిస్తే A+B A-B ఈ విధంగా అనుకుంటే మనకి 125 25 ఇది 75 వచ్చింది. ఓకే, రిమైనింగ్ రివర్ వేగము 50 km/h ఉంది. ఇవి వాటి యొక్క స్పీడ్ అండి ఒరిజినల్గా. ఇక్కడ డిస్టెన్స్ ఎంతో తెలియదు, డౌన్ డిస్టెన్స్ ఎంతో తెలియదు. అప్పుడు డౌన్లో స్పీడ్ ఎంత అండి, ఇంత. తర్వాత అప్పర్ డిస్టెన్స్ ఎంతో తెలియదు, ఇక్కడ స్పీడ్ ఎంత 25. ఈ ఓవరాల్ జర్నీ నాకు ఎన్ని గంటలు టైము ఇది. ఓకేనా, అయితే ఇక్కడ మనకి క్రూషియల్ పాయింట్, నేను ఒరిజినల్ ప్రొసీజర్ చెప్పను, దీనికి క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వచ్చేది 5తో డివైడెడ్ అవ్వాలి, ఇక్కడ వచ్చేది 5తో డివైడ్ అవ్వాలి, ఇక్కడ మనకు ఓవరాల్ కూడా 5 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే మనకి యూనిట్ డిజిట్ అనేది 5 అవ్వాలి. 0 + 5, ఇక్కడ 3 + 1 4, ఇక్కడ 5, 3 + 2 5, 0 + 1, ఇక్కడ ఏదైతే 4 ఉందో ఇది ఇందులో డివైడ్ కాదు, ఇది కూడా ఇందులో డివైడ్ కాదు. ఓకే, అయితే 520 1041 ఇది 1 పార్ట్ అయితే ఇది 2 పార్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు సపోజ్ 25 అనుకోండి డిస్టెన్స్. ఇప్పుడు ఇది టోటల్ డిస్టెన్స్ కదా, ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ 25 చేస్తే మనకి సుమారుగా ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 20 టైమ్సే. ఓకేనా, అంటే దీని వాల్యూ రావట్లా, అంటే మనకి దీని వాల్యూ రావట్లేదు మీరు గమనించినట్లయితే. ఒకవేళ ఈ వాల్యూని అప్లై చేస్తే మీకు 25 రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది లాజికల్ క్వశ్చన్, అంటే మనం డైరెక్ట్గా అప్లై చేసి వాల్యూ అంతా కనుక్కోకుండా డైరెక్ట్గా మనం ఇది అప్లై చేయాలా, ఇది టిక్ చేయాలా. నేను దీనికి 5 స్టార్ అయితే ఇస్తున్నానండి, 3 స్టార్ అని చెప్పాను కదా. 5 స్టార్ క్వశ్చన్, ఎందుకంటే వెరీ హార్డ్ క్వశ్చన్. ఓకే, మనకి రేషియో అనే చాప్టర్ని ఇచ్చాడు, లేదా ఫ్రాక్షన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ అంటే ఫ్రాక్షన్ చాప్టర్ కానీ రేషియో చాప్టర్ కానీ. ఓకే, అయితే గరిష్టమైనది ఏది అని అంటున్నాడు అండి. గరిష్టమైనది ఏది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, 20/38 ఇది ఒకటి, 13/40, 23/45, 19/43. ఇక్కడ మనకి డిఫరెన్స్లు అనేవి కామన్గా లేవు కాబట్టి మనం క్రాస్ మల్టిపుల్ చేద్దాం, ఏది పెద్దగా ఉంటే అది. ఇక్కడ 800 వస్తుందండి, ఇక్కడ 800 కన్నా తక్కువనే కదా. ఇప్పుడు 38 × 13 అంటే ఇప్పుడు సపోజ్ 20 టైమ్స్ వేసుకున్నా మనకి 760. 760 కన్నా తక్కువే కదా, అంటే పెద్దది ఎవరు, ఈ ఫ్రాక్షన్ పెద్దది ఈ రెండిట్లో, అంటే ఇది రాదు. ఇప్పుడు ఈ రెండు క్రాస్ మల్టిపుల్ చేద్దాం. ఇప్పుడు 20 × 45, 38 × 23. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 900 అవుతుంది,
ఇక్కడ 900 అయిద్దా? ఇప్పుడు 20 టైమ్స్ అనుకుంటే ఎంతండి? 6, 7, 60. ఇంకొక 3 టైమ్స్ ఉంది కదా, అంటే 3 అంటే 24, 90, 114. ఇక్కడ ఎంత వస్తుంది? 874, అంటే 874. అంటే ఇప్పుడు కూడా పెద్దదెవరు? ఈ సైడ్దే, అంటే ఇక్కడ కూడా ఇదే పెద్దది, ఇది చిన్నది. ఇప్పుడు వీటిని మల్టిపుల్ చేద్దాం. 20 × 43, 20 × 43, ఇటు 38 × 19. ఇక్కడ 43 అంటే 860నా? ఇక్కడ ఎంతండి? సపోజ్ 20 టైమ్స్ అనుకుంటే మనకి 760 వస్తుందా? అంటే ఇదే కాదు పెద్దది. అంటే ఓవరాల్గా పెద్ద ఫ్రాక్షన్ ఏది? ఇది 20/38 అనేదే పెద్దది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక యంత్రంపై ఏటా 10% చొప్పున తరుగుదల చోటు చేసుకుంటుంది. ఇది మీకు ఎలా చెప్పొచ్చు అంటే పర్సంటేజ్ చాప్టర్ నుంచి వచ్చిందని చెప్పొచ్చండి. ఓకే, ప్రస్తుతం విలువ 1 lakh అయినా 2 ఏళ్ల తర్వాత దాని విలువ ఎంత? మీరు ఎలా అయినా చేయొచ్చండి ఈ క్వశ్చన్. 10% డిక్రీజ్ అంటే ఫ్రాక్షన్లో 1/10. డిక్రీజ్ అన్నాడు కాబట్టి 9/10 అవుతుంది. అంటే 10లో 1 లాస్ అవుతున్నాం. లాస్ అవుతున్నామంటే ఎంత మిగులుతుంది? 9 మిగులుతుంది. ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం 10 ఉండాల్సింది 9 అయింది. రెండవ సంవత్సరం 10 ఉండాల్సింది 9 అయింది. ఇప్పుడు ఓవరాల్గా 100 ఉండాల్సినటువంటి వాల్యూ 2 సంవత్సరాల్లో 81 అవుతుంది. ఓకే, 100 అంటే ఈ 100 ఇంకొక 3 సున్నాలు ఉన్నాయి కదా, అంటే ఇంటూ 1000 టైం. అంటే ఇది కూడా ఏమవ్వాలి? ఇంటూ 1000 టైం 81,000. ఇదండి ఆన్సర్. అంటే 1 lakh ఉండాల్సింది ఎంతకి పడిపోతుంది? 81,000కి పడిపోతుంది దాని విలువ. ఓకే, మీరు ఎలా అయినా చేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. ఓకే, కొంతమంది ఏం చేస్తారు? 10 lakhలో నుంచి 1 lakhలో నుంచి ఒక 10% తీసేస్తాడు, అప్పుడు 90 అయింది. 90లో నుంచి ఒక 9ని తీసేస్తే 81 అయింది. మీరు ఎలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ మనకిది యావరేజ్ అనేటువంటి చాప్టర్ నుంచి వచ్చింది. యావరేజెస్, సగటు. 30 మంది విద్యార్థుల బృందము 70 సగటు మార్కులు సాధించి మరియు 20 మంది విద్యార్థుల బృందము 80 సగటు మార్కులను సాధించి 2 బృందాల విద్యార్థులు కలిపిన సగటు మార్కులు ఎంత? మీకు ఒక ఫార్ములా ఐడియా ఉండిద్ది. NA + MB/N + M. సపోజ్ ఈ ఫార్ములాలో అప్లై చేస్తే 30 × 70 + 20 × 80/50. ఈ విధంగా చేస్తే 2100, 600, 50. 10తో 10 క్యాన్సిల్. ఇంకా యాడ్ చేద్దాము. 37 × 0, 5. ఎన్నిసార్లు అండి? 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే 74. అంటే యావరేజ్ ఎంత? 74. ఓకేనా? మీ ఇష్టం. కొంతమంది ఏం చేస్తారంటే సగటు వాల్యూ ఎంత? 70. ఇంకొక సగటు వాల్యూ 80. ఇక్కడ మనకి ఓవరాల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎక్స్ వాల్యూ. 3:20 అన్నారు కాబట్టి ఏ వాల్యూని అప్లై చేస్తే 3 × 2 వచ్చింది. సపోజ్ 74. డిఫరెన్స్ ఎంత? 6. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 4. ట్రాన్స్లేషన్ చేస్తే 3:2. ఈ విధంగానే చెక్ చేసుకుంటారు కొంతమంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరు ఉద్యోగుల జీతాల నిష్పత్తి. మొదటి ఉద్యోగ జీతంలో 10%, రెండవ ఉద్యోగ జీతంలో 20% పెరిగిన వారి జీతాల కొత్త నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకి రేషియో చాప్టర్ నుంచి వచ్చిందండి. చూడండి, 3:4 అన్నాడు. ఈ 3లో 10% పెరిగింది, అంటే 3 × 3.3. ఇందులో 20% ఇంక్రీజ్ అయింది. 20 అంటే 4.8. పాయింట్ క్యాన్సిల్. మనకి 33 × 48.
3తో క్యాన్సిలేషన్ చేస్తే 3 11 టైమ్స్, 3 16 టైమ్స్. మనకి ఈ రేషియోలో న్యూ రేషియో అయితే వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యల నిష్పత్తి 5:4. రెండు సంఖ్యలు 5:4లో ఉన్నాయి. వాటి యొక్క గసాబా అంటే మనకి ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేటువంటి చాప్టర్ నుంచి రావటం జరిగింది. దీని యొక్క హెచ్సిఎఫ్ అంటే ప్రతి దానికి కూడా హెచ్సిఎఫ్ అనేది కామన్. అంటే నెంబర్స్ ఏ రేషియోలో ఉంటాయి? 25:20. వీటి యొక్క ఎల్సిఎం ఎంత ఉంటుందండి? 100. ఆ ఎల్సిఎంఏ కదా అడిగింది, అయినా వాటి కసాగుని కనుగొనండి. 25కి 20కి ఎల్సిఎం ఏంటి? 100. ఆ ఎల్సిఎంఏ అడిగాడు అంటే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. మీరు డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు 5 × 4 × 5 ఎంత నాన్న? 20 × 5 100. ఈ విధంగా కూడా చెప్పొచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఇది యాంగిల్స్ అంటే జామెట్రీలో యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటాం. జామెట్రీలో ఒక సబ్ టాపిక్ యాంగిల్స్. ఓకే, ఒక చతుర్భుజం యొక్క 4 కోణాల నిష్పత్తులు WXYZ అయితే అప్పుడు X విలువ ఎంత అంటున్నాడు. ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు, కానీ తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. ఇది W అనుకోండి, ఇది X అనుకోండి, ఇది Y అనుకోండి, ఇది Z అనుకోండి. ఇది 2, ఇది 3, ఇది 3, ఇది 4. ఓవరాల్గా మనకి ఎంత వచ్చింది నాన్న? 6, ఈ యొక్క 6 12. ఇక్కడ 12 కదా, టోటల్ 12 వచ్చిందా? మనకేం తెలుసు? ఈ యాంగిల్స్ మొత్తం కూడా 360 అని తెలుసా? అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంతమ్మా? 30. మనల్ని అడిగింది ఎక్స్ వాల్యూ కదా, ఎక్స్ అంటే ఎన్ని? 3. అంటే 3 పార్ట్స్ వాల్యూ 3 × 30 90. ఇది ఒక ప్రొసీజర్. మీరు డైరెక్ట్గా చెక్ చేయొచ్చు. మన ఎక్స్ అడిగాడు కాబట్టి ఇది 3 మల్టిపుల్ కాదు, ఇది 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్ కాదు, ఇది 3 మల్టిపుల్. ఈ రెండిట్లో స్టక్ అయ్యాం. ఓకే, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ నుంచి వచ్చిందండి. 5/2 + 1/1 + 5/7 - 3/2. ఇక్కడ చూడండి, ఫస్ట్ 5/2 - 3/2 చెక్ చేస్తే మనకి 2/2 వచ్చింది. 2/2 అంటే 1, అంటే 1 + 1/1 + 5/7 = 1 + 1/7 1 టైమ్ +5 అంటే 12/7. 1 + 7/12, 12 + 7 19/12, 19/12 వచ్చింది. ఓకేనా, ఇది సింప్లిఫికేషన్ పార్ట్. సింప్లిఫికేషన్లో మనకి సెకండ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రమేష్ 2 వేరువేరు పథకాలలో 2 సంవత్సరాలకి 25 చొప్పున పెట్టుబడి పెట్టాడు. మొదటి పథకంలో వడ్డీ రేటు సంవత్సరానికి తిరిగి లెక్క కట్టే విధంగా సంవత్సరానికి 8% ఉంటుంది. రెండవ పథకంలో వడ్డీ రేటు సంవత్సరానికి తిరిగి కట్టే విధంగా సంవత్సరానికి 6% ఉంటుంది. రెండు పథకాల నుంచి పొందే చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ భేదం ఎంత? ఓకేనా, ఎన్ని సంవత్సరాలకు అడిగాడండి? మొదటి పథకంలో పెట్టుబడి పెట్టాడు, ఎన్ని సంవత్సరాలకి పెట్టాడు? 2 సంవత్సరాలకి. ఇది టైం. ఓకే, ఇది ప్రిన్సిపల్. మనల్ని అడిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి, 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఒక ఫార్ములా ఐడియా ఉండాలి. ఈ ఫార్ములా ఐడియా ఉంటే ఓకే, బెస్ట్. ఓకే, మనకి 2 స్కీమ్స్లో అప్లై చేశాడండి. ఒక స్కీమ్లో %8, ఇంకొక స్కీమ్లో %6. ఇప్పుడు ఈ ఫార్ములాని ఇక్కడ 8కి అప్లై చేస్తే 8 + 8 16, 8 × 8 64. ఇక్కడ 6తో 6 + 6 12, 6 × 6 36. ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేయండి. డిఫరెన్స్ 4. ఎక్స్ట్రా ఎంత ఉందండి? ఇది 8, 4.28%. ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అండి. స్కీమ్ 1కి స్కీమ్ 2కి ఇంత డిఫరెన్స్ వస్తుంది.
ఈ 25,000లో నుంచే కదా మనకి 4.28 పర్సంటేజ్ క్యాన్సిల్ విత్ 2 zeros, 1 పాయింట్ క్యాన్సిల్ విత్ 1 0 అంటే 42.8 ఉంది కదా ఇంటూ 25. నేనేం చేస్తానంటే డివైడెడ్ బై 4 ఇంటూ 4 చేస్తే నాకు ఇక్కడ 100 వచ్చింది. దీంతో క్యాన్సిల్ చేస్తే 107. ఓకేనా, 100 అనుకున్నాం. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ 0 క్యాన్సిల్ 1070. ఇది ప్రొసీజర్. ఓకే, ఏమంటే మీకు ఈ ఫార్ములా ఐడియా ఉండాలి. 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ని టోటల్ పర్సంటేజ్, ఓవరాల్ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఈ ఫార్ములా ఐడియా ఉండాలి. దీన్ని అప్లై చేయటం రావాలి. మనకు వచ్చేది డిఫరెన్స్ అని మీకు తెలియాలి. ఆ డిఫరెన్స్ని ఇచ్చినటువంటి ప్రిన్సిపల్కి చెక్ చేసుకుంటే మీకు డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1070. ఇదండి ప్రొసీజర్. చాలామందికి ఏం తెలుసు అంటే 25,000 ఇంటూ 8% అంటే 108/100, 108/100 దీనికి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకా 25,000 ఇంటూ 106/100 ఇంటూ 106/100 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి దీనికి డిఫరెన్స్ 1070 వచ్చింది. మీరు ఇలా చేసుకున్నా ఇలా చేసినా రెండు ఒకటే. ఎవరి ప్రొసీజర్ ఎవరి మెథడ్స్ వాళ్ళది. నెక్స్ట్ క్వశ్చన్, 3 గంటలు అంటే 3 bells. ఇది మనకి LCM HCF అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిందండి. ఓకే, 12, 15, 18 నిమిషాల వ్యవధిలో మోగుతాయి. 12, 15, 18 నిమిషాల వ్యవధిలో ఇవి మోగుతాయి. అవి ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే మరలా కలిసి ఎప్పుడు మోగుతాయి? కలిసి అన్నాడంటే మనల్ని LCM ఫైండ్ అవుట్ చేయమన్నాడు. LCM ఆఫ్ 12, 15, 18 అంటే 180. ఈ 180నే LCM అంటే మినిట్స్. ఇవన్నీ కూడా మినిట్స్ కదా. 180 minutes అంటే 3 hours అని చెప్పొచ్చా? అంటే 3 hours తర్వాత మోగుతాయి. 10కి 3 hours అంటే 1 PM మోగుతాయి. 1 PM. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది వెరీ హై లెవెల్ క్వశ్చన్ అండి, 5 star క్వశ్చన్. ఓకే, మీకు ఇది లీనియర్ ఈక్వేషన్ ఏ విధంగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 4 పెన్నులు మరియు 5 నోట్బుక్ల ఖరీదు 130. అయితే పెన్ను ఖరీదు 25% పెరిగింది. పెన్ను ఖరీదు 25% పెరిగింది అంటే ఈ విధంగా రాసుకుంటాను. ఓకే, అంటే 25% పెరిగింది అంటే మోర్, అంటే ఆల్రెడీ 100 ఉంది, ఇంకొక 25 అడిషనల్గా అయింది అంటే 125/100. దీన్ని 1.25 అని చెప్పొచ్చా? అందుకని ఇలా రాశాను. తర్వాత 5 నోట్బుక్ 20% తగ్గింది. 20% తగ్గిందంటే 0.8 N. ఈ విధంగా అమ్మినప్పుడు అంటే రేటు ఈ విధంగా అయినప్పుడు 2 పెన్నుల ఖరీదు 4 నోట్బుక్ల ఖరీదు 82 రూపీస్ ఈ విధంగా చెప్పాడండి. అయినచో ఒక పెన్ను 1 పెన్ 2 నోట్బుక్స్ కాస్ట్ ప్రైస్ ఎంత? ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఓకే, అంటే నాకు పెన్ను వాల్యూ ఎంతో తెలియాలి కదా. ఓకే, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు నేను. ఓకే, చెక్ చేద్దాము ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే 2.5 వచ్చిందా? ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటే 3.2N వచ్చిందా? ఓకే, 82. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే దీన్ని ఈక్వల్ చేయాలండి. దీన్ని ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 5తో మల్టిపుల్ చేస్తే 20 అవుతుంది. ఇక్కడ దేంతో మల్టిపుల్ చేస్తే 20 అయింది. 20 అవ్వాలంటే 8తో చేస్తే మల్టిపుల్ అవుతుంది. 8తో చేస్తే పెన్నులు అనేవి 20 అవుతున్నాయి. ఇప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చండి? దాని నుంచి మనము 20P ప్లస్ 25N ఈక్వల్ టు 20 అంటే 5 ×
130 650. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. దీని నుంచి ఏం రాయొచ్చు? 20p ప్లస్ 8 3s 24 1.6 25.6 n ఈక్వల్ టు 8 8 8 64 16 156 అదే 656 వస్తుందండి. ఇప్పుడు మనం మైనస్ 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 దీనికి డిఫరెన్స్ క్యాన్సిల్ అవుతుంది. దీనికి డిఫరెన్స్ 0.6n, దీనికి డిఫరెన్స్ 6. అంటే అప్పుడు మనకి n వాల్యూ ఎంత వస్తుందండి? n ఈక్వల్ టు 6 దీన్ని ఎలా రాయొచ్చు? 6/10 అంటే ఇటు సైడ్ వెళ్తే 10/6 6 6 క్యాన్సిల్ అయ్యి మనకి నోట్బుక్ వాల్యూ ఎంత? 10. ఇప్పుడు నోట్బుక్ వాల్యూ 10 రూపీస్ అంటే 5 × 10 50 కదా. ఇందులో 50 మైనస్ అయితే మనకు వచ్చేది 80 రూపీస్ 80 కదా. ఈ 80ని 4th క్యాన్సిలేషన్ చేస్తే అంటే నోట్బుక్ పెన్ వాల్యూ ఎంత? 20 కదా. అంటే పెన్ వాల్యూ 20 రూపీస్ వచ్చింది, నోట్బుక్ వాల్యూ 10 రూపీస్ వచ్చింది. ఇప్పుడు 1 పెన్ అంటే 20, 2 నోట్బుక్ అంటే 2 × 10 20. ఓవరాల్గా ఎంత అండి? 40 రూపీస్. 40 రూపీస్. మీ ఇష్టం అండి, మీరు ఎలా థింక్ చేస్తే అలా. ఓకేనా? నేను ఈ విధంగా చెప్పాను. ఇది వెరీ వెరీ హార్డ్ క్వశ్చన్. ఈ షిఫ్ట్లో వచ్చినటువంటి బాగా హార్డ్ క్వశ్చన్ ఏదన్నా ఉందంటే నాకు తెలిసి ఈ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది విలువ కట్టండి. అంటే సింప్లిఫికేషన్లో మనకి 3 క్వశ్చన్లు వచ్చినాయండి. 4 - 3 -4 - 3 క్యాన్సిల్. అంటే మనకి ఇక్కడ రిమైనింగ్ ఏముంది? ఇదే కదా. 1/1 + 2/7 1 ఇక్కడ ఎంత వస్తుందండి? 9/7. ఈ 7 పైకి వెళ్తే 7/9. ఇంక ఇదే కదా. ఎక్కడుంది 7/9? ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారి ఒక వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ పై 10% డిస్కౌంట్, ఇది డిస్కౌంట్ అనేటువంటి చాప్టర్ నుంచి వచ్చింది. ఓకే, ఇచ్చి 15 వస్తువుల కొనుగోలుపై 4 వస్తువులను ఉచితంగా ఇచ్చి మొత్తం లావాదేవీలో 35% లాభం పొందుతాడు. ఒక కస్టమర్ 15 వస్తువులకు చెల్లించినట్లయితే ఒక వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ దాని కొనుగోలు ధర కంటే ఎంత శాతం ఎక్కువ? ఓకేనా? అంటే కాస్ట్ ప్రైస్ కన్నా మనకి మార్కెట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. కొనుగోలు ధర కంటే ఎంత శాతం ఎక్కువ అనేది చెప్పమంటున్నాడండి. ఇప్పుడు ఒకసారి చూడండి. ఒక వ్యాపారి మార్కెట్ ప్రైస్ పై 10% డిస్కౌంట్ అంటే ఎలా రాయొచ్చు? 10:9 అంటే 10:9. 15 వస్తువుల కొనుగోలుపై 4 వస్తువులను ఉచితంగా ఇచ్చాడంటే 4 వస్తువులు ఉచితం. టోటల్ వస్తువులు 19. అంటే 19 వస్తువులకి 15 వస్తువులు ఇస్తున్నాడా? ఇప్పుడు ఈ ఓవరాల్ ట్రాన్సాక్షన్లో మొత్తం లావాదేవీలో ఎంత లాభం వస్తుంది? 35%. అంటే 7/20 అంటే 20:27. మనకి ఇప్పుడు ఏదైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకుందాం. 2 3 ఇంకేం లేవు కదా. ఓకే, ఇంకేం లేవు. 2 × 19 × 20 9 × 3 × 27. దీనికి మీరు కంపారిజన్ చేసుకుంటే మీకు 90% అనేది రావటం జరిగిద్దండి. నెక్స్ట్ క్వశ్చన్. ఎత్తు 20 సెంటీమీటర్లు మరియు వ్యాసార్థం, ఇది వ్యాసార్థం అని చదివాను. వ్యాసం 14 సెంటీమీటర్స్ అంటే డయామీటర్. వ్యాసం అంటే డయామీటర్ కలిగిన ఒక ఘనలోహపు స్తూపాన్ని కరిగించి, స్తూపం అంటే ఇది సిలిండర్, ఒక సిలిండర్. దీని యొక్క ఎత్తు 20 సెంటీమీటర్స్,
దీని యొక్క రేడియస్ 7 సెంటీమీటర్స్. కరిగించి ఎత్తు 35గా ఉంచి ఘనపరిమాణాలు 3:4 నిష్పత్తిలో గల 2 శంకువులుగా మార్చినచ్చు. అయితే దీన్ని ఏం చేశాడంటే ఒక శంకువులు 2 శంకువులను తయారు చేశాడు. ఒకటి 3:4 రేషియోలో ఉన్నాయి. వీటి యొక్క ఎత్తులు మాత్రం 35 ఈక్వల్గా ఉంది. ఎత్తు మారినచో ముందు మరియు తర్వాత సమతల ఉపరితల వైశాల్యం ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా. ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా అంటే మీకు ఒక ఐడియా రావాలి. ఇది ఫ్లాట్ సర్ఫేస్ ఏరియానా అంటే కింద సర్కిల్ ఏదైతే ఉందో అది ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా, పైన ఏరియా అయితే ఉందో అది ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా, ఇక్కడ ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా, ఇక్కడ ఇక్కడ. ఇప్పుడు నేనేమంటానంటే నేను షార్ట్ కట్లోకి వెళ్తాను. ఎగ్జామ్లో ఎలా థింక్ చేస్తే స్పీడ్గా అయ్యిద్ది. మనల్ని అడిగింది ఫ్లాట్ సర్ఫేస్ ఏరియాలు. ఇక్కడ మనకేమొస్తుంది 2πr². ఇదొక πr², ఇదొక πr², 2πr². ఇక్కడ ఇది క్యాపిటల్ ఆర్ అనుకుంటాను. ఇది πr1² అనా, ఇది πr2² అనా. అంటే వీటి రేడియస్లో తెలియదు కాబట్టి r1 r2 అనుకున్నా. అంటే πr1² ప్లస్ πr2² ప్లస్ 2π క్యాపిటల్ r². అంటే పైలు కామన్ తీసుకుంటే పైలతో సంబంధం లేదు, మనకి ఇక్కడ ఆర్లే కామన్. ఇక్కడ ఆర్ వాల్యూ 7 అని తెలుసు కదా. అంటే డినామినేటర్లో 2 × 49 అంటే ఇక్కడ 7 టేబుల్ కనపడుతుంది కదా. కింద డినామినేటర్లో ఇది 7 టేబుల్ కాదు, ఇది 7 టేబుల్ కాదు, ఇది 7 టేబుల్ కాదు, ఇది ఒకటే 7 టేబుల్. అర్థమైంది కదా. అంటే నేను కంపారిజన్ చేసుకున్నాను, వాల్యూస్ ఏం చేయకుండా. వాడు కూడా మనకి 7 అనేది ఈజీగా ఇచ్చాడు. ఇక్కడ 14 అనేది రేడియస్ 7 ఉంది, అంటే డినామినేటర్ కూడా 7 ఉండాలి. అలా మనకు ఒక క్లారిటీ ఇచ్చాడండి. అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఒరిజినల్ ప్రొసీజర్ చేయాలంటే ఇక్కడ సిలిండర్ వాల్యూమ్ ఎంత అండి? సిలిండర్ వాల్యూమ్ πr²h. r² అంటే 7, 7 × 7 49, h అంటే 20. మనకి ఎంత వస్తుంది? 985. ఇది సిలిండర్ యొక్క వ్యాసం అండి, సిలిండర్ యొక్క ఘనపరిమాణం. దీని నుంచి మనకి వీటిని తయారు చేసాడు 3:4లో. అంటే టోటల్ 7 పార్ట్సే కదా. అంటే ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఎంత వచ్చిందండి? ఒక పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది? 145. ఇందులో 3:4 తీసుకుంటాను. 3 అంటే 0, 12, 425 టోటల్గా. ఇందులో నుంచి 420 మైనస్ చేస్తే 0, 6, 565. అంటే దీని యొక్క ఘనపరిమాణం ఇంత, దీని యొక్క ఘనపరిమాణం ఇంత. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు మనకు ఘనపరిమాణం ఈ కోన్కి, తెలుగులో ఏంటి? శంకువు. ఈ కోన్కి ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? 1/3 πr²h. ఇదే కదా. అంటే మనకి రేడియస్ తెలియదు. రేడియస్ తెలియాలంటే ఈ 3 అటు వెళ్ళింది అనుకోండి, సంథింగ్ కాన్స్టెంట్ అనుకుంటే మనకు r కావాలి కాబట్టి 3 అటు వెళ్తే పైకి, డినామినేటర్లో πh. మనకి పై అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి పై లేదనుకుందాం. అంటే మనకి r వాల్యూ కావాలంటే 3/h చేయాలి. అంటే 420, 5 క్యాన్సిల్ కాబట్టి 5 క్యాన్సిల్, 3/h. h అంటే 35. ఇక్కడ 563, h అంటే 35. మీకు ఈ విధంగా చేస్తే మీకు ఇక్కడ r1, r2 వాల్యూస్ వస్తాయి. ఓకేనా? r1, r2 7, 6, 7, 5, 7, 6, 7, 5, 5 2s, 12, 3, 36. r1 అంటే ఇది స్క్వేర్, r1² 36. ఇక్కడ r2², 7 5s, 7 8s, 8 2s, 16, 16 3s. అంటే r2² ఎంత వచ్చిందండి? 48. మనం ఇందాక ఏమనుకున్నాం? r1² r2² కింద స్క్వేర్, ఈ విధంగా కదా వచ్చేది.
అంటే 36 ప్లస్ 48, 2 ఇంటూ 7 స్క్వేర్ అంటే 49. వీటిని సమ్ చేయండి. 70, 14, 84, 2 ఇంటూ 49, 2తో క్యాన్సలేషన్ చేస్తే 42/49. ఇప్పుడు డిఫరెన్సే కదా మనకు కావాల్సింది. డిఫరెన్స్ ఎంత? 7. దేని మీద? 49. 1/7. 1/7 అంటే మనకి పర్సంటేజ్ వాల్యూ ఎంత? 14. 2/7 లేదా 14.28%. ఏదైనా ఒకటే. ఓకేనా? మీకు ప్రొసీజర్ అర్థమైందా? ఫస్ట్ సిలిండర్ వాల్యూమ్ కనుక్కున్నాం. దాని నుంచి కోన్స్ని తయారు చేశాడు. 3 పార్ట్స్ 4 పార్ట్స్. అంటే ఒక పార్ట్ వాల్యూ 140 కాబట్టి 3 పార్ట్స్ వాల్యూ అంతా 420, 560. ఓకే, ఇవేంటి మనకు వాల్యూమ్స్. ఈ వాల్యూమ్స్ నుంచి మనం రేడియస్ 1 రేడియస్ 2ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫైండ్ అవుట్ చేయాలంటే నేనేం చేశాను, ఫార్ములా 1/3 πr² కాబట్టి పై ఇక్కడ పై క్యాన్సిల్ అయ్యింది కాబట్టి ముందరగానే పైన క్యాన్సిల్ లేదనుకున్నా. అప్పుడు మనకి r² వాల్యూ ఎంత అండి? 3/h. 3/h అంటే ఈ వాల్యూకి 3/h చేస్తున్నా. 3/35. 3/35 అలా క్యాన్సిలేషన్ చేసుకుంటే నాకు r1 36, r2 48. మీకు నేను ఫస్టే కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఈపై ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్, ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్, ఇక్కడ πr1², ఇక్కడ πr2², ఇక్కడ 2πr². పై అనేది క్యాన్సిల్ అనుకుంటే ఈ రెండింటికి దీనికి ఆ డిఫరెన్స్ ఎంత అనేదే వచ్చింది. ఇక్కడ 49, ఇక్కడ 42. డిఫరెన్స్ ఎంత? 7. 7/49 అంటే 1/7. ఇదండి ప్రొసీజర్. ఓకే, మీరు స్టెప్ బై స్టెప్ నీట్గా నోట్ చేసుకుంటే మీకు అర్థమైద్ది. నెక్స్ట్ x అనేది y³ మైనస్కి విలోమానుపాతంలో, ఇది మనకి ప్రపోర్షనల్. అంటే మనకి 2 ప్రపోర్షనల్ ఉంటాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, అంటే x అనేది y-3కి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. 1 అంటే x ఇంటూ 1 అనేది కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు సపోజ్ దీన్ని x1 x2 అదే y1 అనుకుంటే మనకేమొచ్చింది? x2 y2. మనకి x1 x2 = y2/y1. ఇదండి మనకి ఇన్వర్స్లీలో ఎలా ఉండిద్దంటే x1/x2 y2/y1 ఈ విధంగా ఉండిద్ది. ఇప్పుడు అప్లై చేయండి. y = 4 అయినప్పుడు x = 6 అవుతుంది. అంటే ఇది స్టేట్మెంట్ 1. ఓకే, ఛార్జింగ్ అయిపోతుంది. నాకు 1 నిమిషం టైం ఇవ్వండి. దీనికి ఛార్జింగ్ పెడుతూ మీకు వీడియో చేస్తాను. చూడండి, x1 ఇది x1, ఇది y1. మనకి x1 వాల్యూ ఎంత అండి? 6. x2 వాల్యూ కనుక్కోవాలి. ఇది y2 వాల్యూ. y2 అంటే ఇదే కదా, అంటే అది ఏ ఫామ్లో ఉండాలి? y3 - y1 అంటే 8³ - 1, ఇక్కడ 4³ - 1. మనకి x వాల్యూ కావాలి కాబట్టి ఇది రైట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. x = 6 ఇంటూ 4³ అంటే 64. 63/5³ 512 అంటే 511. మనం 7తో క్యాన్సిలేషన్ చేస్తే 9 టైమ్స్, ఇది 73 టైమ్స్. 54/73. మీకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నప్పుడు ఈ విధంగా నోట్ చేయటం రావాలి. తర్వాత దాన్ని అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక అమ్మకంలో 50% వస్తువులను 45కి, మిగిలిన వస్తువుల్లో 30%ని 27% లాభానికి, మిగిలిన వస్తువులను 43% నష్టానికి అమ్మారు.
ఏం లేదండి 50%. ఇందులో రిమైనింగ్లో 30 అంటే 50 రిమైనింగ్ ఉన్నాయి, అందులో 30 అంటే 15. ఇంకా రిమైనింగ్ అంటే 65 అయిపోయినాయి, 35. వీటిని క్యాన్సిలేషన్ చేసుకుంటే ఇది 10 పార్ట్స్, 3 పార్ట్స్, 7 పార్ట్స్. అంటే ఈ టోటల్గా నేను 20 వస్తువులు ఉన్నాయి అనుకుంటే అందులో 45% లాభానికి, 27% లాభానికి, 43% నష్టానికి అమ్మాను అనుకుంటే మల్టిపుల్ డివైడెడ్ బై సమ్ టోటల్ 20 మల్టిపుల్ చేస్తే దీనికి 450, ఇక్కడ 450, ఇక్కడ 60, 81, 28, 21, 301 ప్లస్ 81. ఇక్కడ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ నోట్ చేయాలి. ఇది లాస్ కమ్మాం కాబట్టి మైనస్, ప్లస్ 450 ఈక్వల్ టు 450 ఇక్కడ 220/20 0.320 క్యాన్సిలేషన్ చేస్తే 11.5 వస్తుంది. 111 పాయింట్ ఇక్కడ ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇది నేను మీకు ప్రొసీజర్ ఎలా చేయాలో చెప్తాను, ఎందుకంటే క్యాలిక్యులేషన్ చేస్తే చాలా పెద్దగా అయింది కాబట్టి నేను అంత క్యాలిక్యులేషన్ చేయటం లేదు. ఇవి మనకి వెయిట్స్ అన్నాడండి, వెయిట్స్. ఇక్కడ మనకి సంఖ్యలు నెంబర్స్ అన్నాడు. 17, 12, 23, 45, 301. ఓకేనా? ఇక్కడ మనకి యావరేజ్ ఫార్ములా ఏంది? సమ్ బై నెంబర్. మీరేం చేయాలంటే, అంటే ఏం లేదు, 29 అనేటువంటి వెయిట్లు ఎన్నిసార్లు ఉన్నాయి? 17 సార్లు. 87 అనేటువంటి వెయిట్ ఎన్నిసార్లు ఉంది? 12 టైమ్స్. అంటే 29 × 17 మల్టిపుల్. అలా దీన్ని మల్టిపుల్ చేసి సమ్ చేసి ఆ నెంబర్తో డివైడ్ చేస్తే మీకు యావరేజ్ వాల్యూ అనేది 48.4 అని వచ్చింది. ఓకేనా? ఇవన్నీ మల్టిపుల్ చేసి చెప్పటం ఇప్పుడు కష్టం కాబట్టి, అంటే ఇక్కడ మనకు 5 మినిట్స్ కంప్లీట్ అయింది కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. కాకపోతే మీకు ఎలా చేయాలో చెప్పాను. ఓకేనా? ఇది ప్రొసీజర్, వెయిటెడ్ యావరేజ్. ఇది కూడా 5 స్టార్, వెరీ వెరీ హార్డ్ క్వశ్చన్, చాలామంది స్కిప్ చేసిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఇసుక మరియు సిమెంట్ మిశ్రమం గోడ పరిమాణంలో 40% ఆక్రమిస్తుంది. ఏం లేదండి, ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారు? ఇవి బ్రిక్స్ అనుకోండి, మధ్యలో సిమెంట్ ఉండిద్ది కదా. ఓకేనా? మధ్యలో సిమెంట్ అనేది క్లారిటీగా మనకి కనపడిద్ది కదా. ఓకే, ఆ సిమెంట్ ఎంత అంటున్నాడు? 40%. అంటే అప్పుడు బ్రిక్స్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 60% మాత్రమే బ్రిక్స్ ఆక్యుపై అయినాయి. అంటే ఈ గోడలో 60% మాత్రమే బ్రిక్స్ ఉన్నాయి. ఓకే, ఇది అయితే మనకి గోడ పరిమాణం చెప్తున్నాడు. లెంత్ 81 మీటర్స్ అన్నాడు కాబట్టి సెంటీమీటర్స్, ఎత్తు 29 అన్నాడు కాబట్టి సెంటీమీటర్, 0.8 అన్నాడు కాబట్టి మందం గోడ 80 సెంటీమీటర్స్. ఇక్కడ 00, ఇక్కడ 00లో చేస్తే 80. ఇప్పుడు మనకి గోడ అంటే వాల్ బై బ్రిక్స్, అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఎన్నో తెలిసిద్ది. ఇప్పుడు వాల్ యొక్క వాల్యూమ్ ఎంత? LBH. బ్రిక్స్ యొక్క వాల్యూమ్ LBH. ఇది వాల్యూమ్ ఎంత అండి? ఓన్లీ 60% మాత్రమే. ఓకేనా? 60% అంటే 3/5. ఇప్పుడు నోట్ చేయండి. లెంత్ 800, బ్రెత్ 2900, హైట్ ఏదైనా 80. ఎల్ అంటే 72, 50, 25. ఇది బ్రిక్, ఇది వాలు. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 0కి క్యాన్సిల్. ఇక్కడ 9 టైమ్స్, ఇక్కడ 8 టైమ్స్.
25 4 times, 5 2 times, 2 4 times, 4 2 times. మనకి రిమైనింగ్ మిగిలింది 9 ఇంటూ 4 ఇంటూ 29 ఇంటూ 2. మనకి ఈ విధంగా వచ్చింది. యూనిట్ డిజిట్ చెక్ చేద్దాము. 9 4s 6, 6 9s 4, 4 ఇంటూ 2 8. యూనిట్ డిజిట్ 8 ఉండాలి. ఇదండి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక షర్ట్ యొక్క మార్కెట్ ప్రైస్ 1200. ఒక దుకాణదారుడు మార్కెట్ ప్రైస్ పై 5% మరియు 15% అనే 2 వరుస తగ్గింపులు అందిస్తాడు. అమ్మకపు ధర మార్కెట్ ప్రైస్ కంటే ఎన్ని రూపాయలు తక్కువ? ఏం లేదు, మీరు రేషియో ఎలా అయినా చేయొచ్చు. 20 అంటే 19, 20 అంటే 17. వీటిని క్యాలిక్యులేట్ చేయండి. 400 ఈక్వల్ టు 1200 అంటే ఇంటూ 3 టైమ్స్. 3 మల్టిపుల్ ఏముంది? ఇది 3 మల్టిపుల్ కాదు. ఇక్కడ 6, ఇది 3 మల్టిపుల్ కాదు. ఇది 6 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్. ఓకే, ఇప్పుడు 19 ఇంటూ 17, 19 ఇంటూ 17 190, 63 70, 3 13 22, 3 23. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 7 అంటే 400. ఓకే, 30 అంటే 7 ఇంటూ 3 టైమ్స్ 21 231 అనేది డిఫరెన్స్. ఓకే, ఇది ఒక ప్రొసీజర్. లేదా మనకి డిస్కౌంట్లు అన్నాడు కాబట్టి A + B + AB by 100. ఇందులో డిస్కౌంట్ అన్నాడు కాబట్టి -5 -15 ప్లస్ 5 ఇంటూ 15 డివైడెడ్ బై 100 -20 0.75 ప్లస్ 0.75 అంటే 19.75. అంటే మనకి 1200లో 20% అంటే ఎంత అండి? ఇది సపోజ్ నేను 20% అనుకుంటున్నా. 1200లో 20% అంటే 240. అంటే 240 కన్నా తక్కువ ఉండాలి కదా. 240 కన్నా తక్కువ, 240 కన్నా ఎక్కువ. ఇది తప్పు, ఇది తప్పు. 240కి దగ్గరలో ఉండాలి, అంటే ఇది కాదు. ఈ రెండిట్లో ఇది ఉంది కాబట్టి ఇది, అంటే ఇది రైట్ ఆన్సర్. ఈ విధంగా అయినా చెక్ చేసుకోవచ్చు, ఈ విధంగా అయినా చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరానికి 5% చొప్పున, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. బార్ వడ్డీ అన్నాడు కదా. ఏముంది? 5000 2 ఇంటూ 5%. పర్సంటేజ్ 00 క్యాన్సిల్. 100 ఇంటూ 5 500 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 వరుస నెలల్లో ఇంధనం ధర 10 45 10 తగ్గుతుంది, అంటే డిక్రీజ్ అవుతుంది. కానీ 4వ నెలలో ఇంక్రీజ్ అవుతుంది. దాని అసలు ధరతో పోలిస్తే 4వ నెలలో ఇంధనం ధరలో ఎంత శాతం పెరుగుదల వచ్చింది? ఇక్కడ చూడండి, తగ్గింది అన్నాడు కాబట్టి రేషియో 10% అంటే 9 అవుతుంది. 45% తగ్గిందంటే ఎంత? 20లో 9 తగ్గిందంటే 11 అవుతుంది. 45% డిక్రీజ్ అంటే మైనస్ వాల్యూ 9/20. 9/20 అంటే 11/20. ఆ విధంగా రాశాను. 10% డిక్రీజ్ అంటే 10/9. 65 ఇంక్రీజ్ అంటే 65 అంటే 13. అంటే 20కి 10 ఇంక్రీజ్ చేయాలి. 33/20. 20 ఇంటూ 33. ఏదైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకోండి. క్యాన్సిలేషన్ ఏం లేదు. ఇక్కడ 4 zeros ఇంటూ 4. ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. 9 ఇంటూ 9 81. 11 ఇంటూ 33 ఉంది కదా. 33ని నేనేం చేస్తానంటే 3 ఇంటూ 11 అనుకుంటా. ఇక్కడ 3 8 3s 24. ఇప్పుడు 11తో మల్టిపుల్ చేస్తాను. 3 7 6 2. ఇప్పుడు ఈ 11తో మల్టిపుల్ చేస్తాను. 3 0 1 ఉంది,
3 10 13 14 14 అంటే 1 8 8 ప్లస్ 1 9 29403 మనకి ఈ వాల్యూ వచ్చిందండి. అయితే ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ 30,000 ఉందనుకుంటే ఎంత తగ్గినట్టు 10,000 తగ్గినట్టు సుమారుగా అప్రాక్సిమేట్లీ దేని మీద 40,000 మీద. అంటే నాకు ఇక్కడ ఎంత వస్తుంది 1/4 25%. అంటే నేను 30,000 అనుకుంటేనే 25% తగ్గుతుంది. దానికన్నా తగ్గుతుంది కాబట్టి 25% కన్నా ఎక్కువ తగ్గాలి. 25% కన్నా ఎక్కువ తగ్గాలి. పెరుగుతుంది అనేది అసలు తప్పు. తగ్గాలి. తగ్గుతుంది దేనికన్నా 25%కి దగ్గరలో ఉండాలి. ఇది రైట్ ఆన్సర్. ఇది 30% దగ్గరలో ఉంది అంటే ఇది రాంగ్. ఈ విధంగా కంపారిజన్ చేసుకోవటం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు ధరను 15% పెంచబడి తర్వాత 8% డిస్కౌంట్ ఇవ్వబడింది. ఆ ధరలో నికర వృద్ధి ఎంత? నికర వృద్ధి అంటే మీకు 2 ప్రొసీజర్లు చేయొచ్చు. 100కి 15% పెరిగింది అంటే 115 అయింది. ఇందులో 8% తగ్గింది అంటే 1% అంటే 1.15 ఇంటూ 8 అంటే 8 15 అంటే 1.2 అంతేనా 120 అంతేనా 9.2 అంటే -9.2 చేయాలి. -9.2 అంటే 0.8 4లో నుంచి 9 పోతే 5.8 అంటే 10.8 డిఫరెన్స్ ఎంత 5.8 నికర వృద్ధి. ఈ విధంగా చేయొచ్చండి. లేదా పెరిగింది అంటే 23 అయింది. 8% డిస్కౌంట్ అంటే 23 అయింది. ఇక్కడ 500 ఇక్కడ 23 స్క్వేర్ ఎంత అండి 09 4 12 529 ఇక్కడ 29 500 ఇంటూ 100 00 క్యాన్సిల్ 5 టైమ్స్ రిమైనింగ్ 4 ఉంది కాబట్టి 8 టైమ్స్ ఈ విధంగా 5.8%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి సింప్లిఫికేషన్ నుంచి ఇచ్చాడు. 6 స్క్వేర్ అంటే 36 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది 2 మైనస్ 5 ఇంటూ రూట్ 25 అంటే 5 -11 -25 -11 -36 +36 +2 ఇది క్యాన్సిల్ అయితే 2 అవుతుంది 2. నెక్స్ట్ క్వశ్చన్ 0. మనకి ఇది బాడ్ మాస్ రూల్ కంపల్సరీ అప్లై చేయాలి. బాడ్ మాస్ హాఫ్ లేదు, బ్రాకెట్లు లేవు. డివిజిబిలిటీ ఫస్ట్ డివిజిబిలిటీ చెక్ చేసుకుంటే ఇక్కడ 8తో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 106. ఇక్కడ ఒక పాయింట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1.06 అనుకోవచ్చా? ఓకేనా. ఇంటూ ఇక్కడ డినామినేటర్ వాల్యూ మనం దీన్ని ఏమని చెప్పవచ్చు 2.25 ఈ విధంగా నోట్ చేద్దామా? ఎలా నోట్ చేస్తే బాగుంటుంది 0.125 2/5 5తో క్యాన్సిలేషన్ చేస్తే 25 అంటే 0.5 అంటే దీని నుంచి మనకి 0.5 వస్తుందండి. 0.5 ఇంటూ 0.4 అంటే 20 అంటే 0.2 ఇంటూ 1/2 అన్నాడు కదా 1/2 అంటే 5.3 0.53 మనకి మధ్యలో ప్లస్ ఉంది. ప్లస్ అంటే 0.55 ఇది కొంచెం హార్డ్గానే ఉంది. ఓకేనా. అంటే ఈ పాయింట్స్లో మిస్టేక్లు జరుగుతాయి. పాయింట్స్ దగ్గర కొంచెం పాయింట్ అవుట్ అవుతారు. లేదా పాయింట్స్ లేవనుకోండి ఇక్కడ అన్నిటి దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అసలు పాయింట్సే లేవనుకొని చేస్తే బెటర్, ఇంకా స్పీడ్గా అయింది. ఎక్స్ మరియు వై వస్తువుల కొనుగోలు ధరలు 3:7. ఒక వ్యక్తి ఎక్స్ని అమ్మి 14 ప్రాఫిట్, ఇది ప్రాఫిట్. వైని అమ్మి 11 మైనస్ అంటే ఇది మైనస్. మొత్తం లావాదేవీలో అతని లాభము మరియు నష్టము మీరు ఎలా అయినా చెక్ చేసుకోవచ్చండి. నేను నార్మల్గా
ఇది మల్టిపుల్ చేసి డివైడెడ్ బై 10 చేస్తాను. 3 ఇక్కడ ఎంత 42, ఇది ప్లస్ ఇది మైనస్ 77, ఓవరాల్ 10. డిఫరెన్స్ ఎంత వస్తుంది -35/10 అంటే -3.5. మైనస్ అంటే నష్టం, లాభం కాదు 3.5 ఇక్కడ ఉంది, 3.5 నష్టం. ఏం లేదు, ఈ రెండు మల్టిపుల్ చేసుకున్నా మీకు కింద చెప్పాను కదా ఈ ఫార్ములా, అంతే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 7. ఇది మనకి క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఎట్లా ఉందో అట్టాగే ఇచ్చానండి, కానీ మన క్వశ్చన్ రావాల్సింది ఇలా రావాలి. మరి దీనికి మార్కు కలుపుతారా ఏం చేస్తారనేది చూడాలి. యాక్చువల్ క్వశ్చన్ ఇలా అయితే ఉండాలండి, ఇలా ఉండాలి. అప్పుడు మనకి 11కి 7 × 11 11 × 13కి మనకి ఏం తెలుసు అంటే ఇది వాల్యూ పవర్ -8. ఈ -8 పవర్లో ఉంది కాబట్టి 10018 ఇలా రాస్తే రైట్ ఆన్సర్ ఇది. అంటే మనకి ఇలా కనపడుతుంది కానీ యాక్చువల్గా ఇలా క్వశ్చన్లో కనపడాలి. 3 సంఖ్యల సగటు 49. 3 సంఖ్యలు ఉన్నాయంట, వాటి యొక్క సగటు 49. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 2 రెట్లు. మొదటి సంఖ్య A/B అనుకుంటే మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి 2 రెట్లు 2:1. మరియు రెండవ సంఖ్య మూడవ సంఖ్యకి 2 రెట్లు 2:1. కాంపౌండ్ రేషియో కనుక్కుంటే 4:2:1. అంటే ఇవి ఎలా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి. ఓకే. అయినచో గరిష్ట సంఖ్య ఏది? మనకి ఇక్కడ యావరేజ్ ఇచ్చాడండి. మీకు ఎలా చెప్పాలి, ఇక్కడ 7 పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా, 7 పార్ట్స్ 49 అన్నాడు, అంటే 1 పార్ట్ అనేది 7 కదా. ఇప్పుడు మనకి 4 పార్ట్స్ వాల్యూ ఎంత 28. ఈ విధంగా చెప్పొచ్చు, లేదా టోటల్కి ఈక్వల్ చేద్దామా. మనకి 3 నెంబర్స్ యావరేజ్ 3 అన్నాడు కాబట్టి 49 × 3 అంటే ఇంటూ 3 అంటే 21 × 21 అప్పుడు 84 అయ్యిద్ది. మీకు అర్థమైందా? ఇది యావరేజ్ ఇంటూ నెంబర్, అప్పుడు మనకి సమ్ వాల్యూ వచ్చింది. ఈ సమ్ని 7కి ఈక్వల్ చేస్తున్నా, ఇది సమ్ వాల్యూ. సమ్ని 7 పార్ట్స్కి, ఇవి టోటల్ 7 పార్ట్స్ కదా, 7 పార్ట్స్కి ఈక్వల్ చేస్తున్నా. అప్పుడు 1 పార్ట్ వాల్యూ 21 వచ్చింది. మనం అడిగింది పెద్ద వాల్యూ అంటే 4 పార్ట్స్ వాల్యూ 21 అంటే 84. ఓకేనా. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే 4 మల్టిపుల్ ఇది ఒకటే ఉంది, అంటే మనకి A/B/C ఏమొస్తుంది 4:2:1. మనల్ని అడిగింది 4 పార్ట్స్ పెద్దది. ఇది కాదు, ఇది డివైడ్ అవ్వదు, ఇది డివైడ్ అవ్వదు. ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యేది ఇదే, అంటే ఇది డివైడ్ అయినా 10.5లో వస్తుంది. అంటే పాయింట్స్లో రాకూడదు అనుకుంటే ఇది రైట్ ఆన్సర్ అయ్యిద్ది. 35 అనే సంఖ్య దేంతో డివిజిబుల్ అవుతుంది? ఇక్కడ 0 కనపడిన వెంటనే మనకి 5 అనేది కనపడాలి. ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 లేదు, ఇది ఒక్కటే 5 ఉంది, అయిపోయింది. ఓకేనా. ఇక్కడ 0 ఉందంటే 5తో డివిజిబుల్ అవ్వాలి. 5 సంఖ్యలు 5 వరుస పూర్ణాంకాల సగటు 12 మనకి యావరేజ్ ఇచ్చాడండి. అయితే వరుస అన్నాడు కాన్సిక్యూటివ్, ఇది 13 ఇది 14, అంటే పెద్దదేది 14. ఓకేనా. మీకు అర్థమైందా? ఇక్కడ యావరేజ్ వేరు, ఇది మనకి రేషియో లాగా ఇచ్చాడు. ఇది యావరేజెస్ ప్లస్ రేషియో మిక్సింగ్ క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ డైరెక్ట్గా రేషియో క్వశ్చన్. 5 సంఖ్యలు ఉన్నాయి, అందులో యావరేజ్ 12, పెద్ద నెంబర్ ఎంత సింపుల్గా ఇచ్చాడు. ఒక త్రిభుజం యొక్క భుజాలు 70, 56, 42. దీన్ని దేంతో 14తో డివైడ్ చేస్తే 14 5s 4 3 3 4 5 చూస్తే మీకు ఏమర్థమైంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3 4 5. ఓకేనా. 3 4 5కి బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్ అంటే 6 వస్తుంది. ఓకేనా. 6 ఇంటూ 14తో డివైడ్ చేసాం కాబట్టి 196తో అంటే 14 స్క్వేర్ 196 కదా, 600 54 36 1176. ఇక్కడ 196 ఎందుకు తీసుకున్నాం?
మనకి ఏరియా ఇది సైడ్ అంటే 14, సైడ్ అంటే 14. అప్పుడు ఏరియా అంటే 14 స్క్వేర్ కదా, 196 తీసుకోవాలి. లేదా మీకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థమైంది. ఇది 70, ఇది 56, ఇది 40. బేస్ ఇంటూ హైట్, బేస్ 42 ఇంటూ హైట్ 56. 2తో క్యాన్సిలేషన్ చేస్తే 21. 20 టైమ్స్ అంటే 112 56 1 టైమ్ 6 7 1176. మీరు ఈ విధంగా చేసినా ఆ విధంగా చేసినా అంటే 6 ఇంటూ 196 చేసినా రెండు ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంఖ్యలలో ఏది డివిజిబిలిటీ రూల్స్ రెండు ఇచ్చాడండి. ఒకటి 35ది, ఒకటి 39ది. 39 అంటే ఎలా చేస్తాము, 3 ఇంటూ 13. 3 డివిజిబిలిటీ చెక్ చేద్దాం. ఇది 3తోనే, ఈ రెండు 3తోనే, ఇది 3తోనే, ఇది అవుతుంది. ఇది 3, ఇది 3, ఇది 3, ఈ రెండు 3, ఇది 3 కాదు, ఈ రెండు 3, 7 3 అంటే ఇది కూడా అవుతుంది. 3 3 ఇది కూడా అవుతుంది. అంటే ఈ 3 ఆప్షన్స్లో బి అనేది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు 13 డివిజిబిలిటీ చెక్ చేయాలి. 22710. నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను. ఫస్ట్ ఆప్షను, ఫోర్త్ ఆప్షను ఒకే సీక్వెన్స్లో ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత, 66 ఎగస్ట్రా ఉంది. ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి 66 ఎగస్ట్రా ఉంది. ఓకేనా, అంటే 66 ఎగస్ట్రా ఉందంటే ఇది 3తో డివిజిబుల్ అవుతుందా, 3తో డివిజిబుల్ అవుతే అంటే ఇది డివిజిబుల్ అయితే ఇది కూడా డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా, ఇది డివిజిబుల్ కాదు అంటే ఇది కూడా డివిజిబుల్ కాదు, డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇప్పుడు 13తో 13 5 64, 4 టైమ్స్ 52 102 వస్తుంది. 102 7 టైమ్సా 8 టైమ్సా, 8 టైమ్స్ చేస్తే 104, 7 టైమ్స్ 91 1 1 7. 13 9s 117. మనకి 10 ఉంది. 10 అనేది డివిజిబుల్ కాదు. 10 అనేది డివిజిబుల్ కాదు కాబట్టి మనకి 76 అనేది కూడా, అంటే దీనికి ఇది యాడ్ చేస్తే ఇక్కడ 76 వచ్చింది ఫోర్త్ ఆప్షన్కి. ఫోర్త్ ఆప్షన్లో చివరి 76 వస్తుంది. ఇది కూడా 13తో డివిజిబుల్ కాదు. అంటే ఫస్ట్ ఆప్షను ఫోర్త్ ఆప్షన్ డివిజిబుల్ కాదని మనం డైరెక్ట్గా ఒక వాల్యూని చెక్ చేసుకొని చెప్పొచ్చు. అంటే ఈ 3 కాదంటే ఇదనే కదా, అంటే ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలండి. 13 క్రూషియల్. 3తో చేస్తే ఇది క్యాన్సిల్ అయింది. దీనికి డిఫరెన్స్ 66. ఒకవేళ ఇది క్యాన్సిల్ అయింది అనుకోండి, 66 కూడా 13లో క్యాన్సిల్ అవ్వట్లా, అంటే ఇది క్యాన్సిల్ అవ్వకపోతే ఇది కూడా క్యాన్సిల్ అవ్వదు. ఆ విధంగా అర్థమవుతుంది. అండ్ రిమైనింగ్ ఇదే కాబట్టి ఇందులో ఏ ఒకటి చెక్ చేసుకున్నా ఏదో ఒకటి రైట్ ఆన్సర్ తెలిసిద్ది. ఇది రిమైనింగ్. ఇదండి ఈరోజు ఉన్నటువంటి షిఫ్ట్లో బిట్లు. ఓకేనా, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024